2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి కుజుడు యోగిస్తున్నారు లాభస్థానంలో, పంచమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. శుక్రుడు, బుధుడు, రవి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. కుంభరాశి వారికి చాలా చాలా బాగుంటుంది. శివుడిని కనుక ఆరాధిస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉన్నాయి. 2వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. నల్ల నువ్వులు దానం చేయండి. వారమున బ్రాహ్మణుడికి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తేనే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుంభరాశి వారికి 2వ స్థానంలో శని ఉన్నాడు. కుజుడు దృష్టి శని మీద పడుతుంది కాబట్టి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సకాలంలో ధనం అనేది చేతికి అందుతుంది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో గురువు గారు ఉన్నారు. పంచమాధిపతి 10వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు లవర్స్ కి మాత్రం బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. హెల్త్ పరంగా బాగుంటది ఈ వారం అనేది. అలాగే శత్రువుల పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం కూడా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. సప్తమాధిపతి అయిన సూర్యుడు 10వ స్థానంలో ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా బాగుంటది. శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా బాగుంటది. మీ పార్ట్నర్ తో హ్యాపీగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. బిజినెస్ లో మీకు ఎక్కువ పెట్టుబడి పెడితే కనుక ప్రాఫిట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ వారం అనేది విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. కానీ శని గారి దృష్టి ఉన్నది. కుజుడు దృష్టి శని మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా వృత్తిపరంగా అంత అనుకూలంగా లేదు ఈ వారం అనేది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక వృత్తిపరంగా కొంచెం బ్రేక్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. అలాంటి వాళ్ళు మీరు శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక ఖచ్చితంగా బాగుంటది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.